ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సువార్త విన్నారా? వినాలి. ఎందుకంటే అదే రక్షణ మార్గము, అదే జీవము, సత్యము, మార్గము. ఆ శుభవార్తని మనం అందరం వినాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో మనం కడగబడ్డాలి. ప్రభువుని మన రక్షకునుగా మనం అందరం అంగీకరించాలి. ప్రభువారు ఇచ్చిన నాకు చిన్న పాట ఇది. వినరావు మానవుడా శుభవార్తను వినరా, వినరావు మానవుడా శుభవార్తను వినరా. ఏసే సత్యమని, ఏసే జీవమని, ఏసే సత్యమని, ఏసే జీవమని, ఏసే మార్గమని, ఏసే సర్వమని, ఏసే మార్గమని, ఏసే సర్వమని. వినరావు మానవుడా శుభవార్తను వినరా, వినరావు మానవుడా శుభవార్తను వినరా. సువార్తనే విని యేసు వైపు మల్లరా, శుభవార్తనే విని యేసు వైపు మల్లరా. మారు మనసు పొంది నీవు రక్షణ మార్గము పొందు, మారు మనసు పొంది నీవు రక్షణ మార్గము పొందు. వినరావు మానవుడా శుభవార్తను వినరా, వినరావు మానవుడా శుభవార్తను వినరా. సువార్తని ఈ రోజుల్లో చాలామంది అడ్డగించటం, ఆపటం, కరపత్రాలు చించివేయటం, సువార్త చేసే వాళ్ళని ఇబ్బంది కలగజేయటం. ఎట్లా ఉందంటే, మంచి గురించి వాళ్ళు ప్రకటిస్తుంటే, సత్యాన్ని ప్రకటిస్తుంటే, ఆ మంచి మాకొద్దు, సత్యం మాకొద్దు అని తమంతట తామే సత్యాన్ని దూరం చేస్తున్నారు, మంచి మార్గాన్ని దూరం చేసుకుంటున్నారు. కాబట్టి సువార్తని ఎవరు ఆపొద్దు దయవుంచి. అది దేవుని శుభవార్త, దేవుని మాటను ధిక్కరించినట్లయితుంది ఇప్పుడు మనం సువార్తను అడ్డగించితే. కాబట్టి ఎవరు దయవుంచి సువార్త చేసేవారిని అడ్డగించొద్దు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈ రోజుల్లో చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి చదరంగంలో చిక్కుకొని చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. దేవుడు మనకి స్పష్టంగా క్లియర్గా చెప్పాడు లేఖనంలో. ఏమనంటే, మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెతుకుడి, తర్వాత మీకు అన్నీ అనుగ్రహింపబడును. ఈ లోక సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి కూడా మీకు అనుగ్రహింపబడును అని చెప్పని ప్రభువారు మనకి లేఖనంలో స్పష్టంగా చెప్పారు. ఆయన ఏం చెప్పాడు? ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుడి అని చెప్పని అడిగాను. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని చెప్పని ఆలోచించకుండా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమని చెప్పి అన్నాడు. ఇవన్నీ మీకు ఇవి కావాలి అని చెప్పి మీకు తండ్రికి ఇవన్నీ తెలుసు. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకనని చెప్పి అన్నారు. ఎప్పుడైతే మనం పరమాత్మునితో అనుబంధం ఏర్పరచుకుంటామో, పరిశుద్ధాత్మతో అనుబంధం ఏర్పరచుకుంటామో, అప్పుడు దేవుని సహాయము, దేవుని బలము మన మీదకి వచ్చి ఎలాంటి కష్టతరమైన, సాధ్యమైన కానటువంటి ఎలాంటి పని అయినా సరే దేవుడు మనతో ఉండి, మనలో ఉండి ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవుడు నాకు ఇచ్చిన చిన్న పాట ఇది. 2 days బ్యాక్ ఇచ్చిన పాట ఇది. జీవితమొక చదరంగం శుద్ధాత్మతో పొందర అనుబంధం, జీవితమొక చదరంగం శుద్ధాత్మతో పొందర అనుబంధం. జీవిత చదరంగములు అపవాదిని జయించు నరుడా, జీవిత చదరంగములు అపవాదిని జయించు నరుడా. పరమాత్మ సహాయముతో అపవాదిని జయించు నరుడా, పరమాత్మ సహాయముతో అపవాదిని జయించు నరుడా. జీవితమొక చదరంగం శుద్ధాత్మతో పొందర అనుబంధం, జీవితమొక చదరంగం పరమాత్మతో పొందర అనుబంధం. పరమాత్మతో మనం అనుబంధం ఏర్పరచుకోవాలి, ఆయనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఎంతగా మనం ఆయనతో బాండింగ్ అవుతామో ఆయన కూడా మనతో అంతగా ఉండి మన కార్యాలను
సఫలపరుస్తాడు. ఏదో ఆదివారం ఒకరోజు వెళ్ళాము, చర్చికి వెళ్ళాము, ప్రార్థన చేసుకున్నాము, ఆరాధన కంప్లీట్ చేసుకున్నాము, వచ్చాను కాకుండా మనం వీ షుడ్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. ప్రైజ్ ద లార్డ్.